హలో అండి. నమస్తే. నా పేరు మునిశేఖర్. ఈరోజు ప్రధాన పత్రికలైన ఈనాడు, సాక్షి వాటి యొక్క బ్యానర్ వార్తలు మనం ఒకసారి చూద్దాం. ఈరోజు ఈనాడులో 2 మెయిన్ ఎడిషనల్స్ ఉన్నాయండి. దాంట్లో మొట్టమొదటిది నిన్న ద్రౌపది ముర్ము మన రాష్ట్రానికొచ్చారు. దాని గురించి బ్యానర్ వార్తలో రాశారు. యువత నైపుణ్యం సాధించాలి. వారు గిరిజన ప్రాంతాల్లో పనిచేయాలి. ప్రజల జీవనోపాధిని మెరుగుపరిచేటువంటి వినూత్నమైనటువంటి ఆలోచనతో ఉండాలి. కేంద్ర గిరిజన యూనివర్సిటీ తొలి స్థానికోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అంటూ ఒక బ్యానర్ వార్తను చూడొచ్చు. గ్రామీణ ప్రజలు సులభంగా పనిచేసేందుకు, ఆర్థికంగా నిలదొక్కునేందుకు, నెలవారీ జీతాలకు మెరుగుదలకు విశ్వవిద్యాలయాలు వినూత్నంగా ఆలోచన చేయాలని చెప్పి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. గిరిజన యూనివర్సిటీ ఆ ప్రాంతంలో ప్రజలు సాధికారతకు నడుం బిగించాలని, అటవీ ఉత్పత్తులను, చేతి వృత్తులను, చిరుధాన్యాలను, ఔషధ మొక్కలను, పర్యాటకం, వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఉత్పాదకత పెంచుకునేలా చేయాలని పిలుపునిచ్చారు అంటూ ఒక బ్యానర్ వార్తని చూడొచ్చు. పోతే నెక్స్ట్ బ్యానర్ వార్త రెండండి. ఈ నెలలో వానలు వచ్చాయి అంటూ ఒక వార్తలు వచ్చాయి. కాకపోతే జూన్ లో చాలా తక్కువ వర్షపాతమే నమోదైంది. జూలైలో కూడా చాలా తక్కువ వర్షపాతమే నమోదవుతుందంట. దాని గురించి బ్యానర్ వార్తలన్నీ మనం చూడొచ్చు. జూలైలోనూ తక్కువ వర్షపాతమే. జూన్ లో 40% లోటు అంటూ నిన్న ఐఎండీ ఒక నివేదిక ఇచ్చింది. దాని గురించి క్లియర్ గా చూద్దాం. స్థిరమైన వానలు స్థిరమైన వానల కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతన్నలకు, సామాన్య ప్రజానీకానికి మరికొన్ని రోజులు నిరాశ తప్పడం లేదు. దేశవ్యాప్తంగా జూలై నెలలో సాధారణం కంటే తక్కువ వర్షపాతమే నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ ఐఎండీ వెల్లడించింది. దీర్ఘకాలిక సగటుతో పోల్చుకుంటే 94% అంటే ఎప్పుడిప్పుడు ఎంత నమోదవుతుందని చెప్పి క్లియర్ గా ఇచ్చారండి. మనం మెయిన్ వార్త చెప్పుకుంటూ ఉన్నాం. టైం అవుతూ ఉంది. పోతే నెక్స్ట్ నిన్న టైర్ పేలి 2 కంటైనర్, కారు, బైక్ ఢీకొన్నాయండి. ఆ ప్రమాదం గురించి వేశారు. టైర్ పేలి కంటైనర్ అదుపు తప్పి ట్యాంకర్ ను, కారును ఢీకొని 2 మృతి అంట. దాని గురించి బ్యానర్ వార్త వేశారండి. అది 2వ పేజీలో కంటిన్యూషన్ ఉంది. ఒకసారి మనం చూద్దాం. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి అతను చూసేందుకు వచ్చి తిరిగి వెళ్తుండగా మధ్యలో జరిగినటువంటి ప్రమాదంలో ఓ మహిళ కుమారుడితో సహా దుర్మరణం పాలయ్యారు. విజయవాడ బైపాస్ లో మంగళవారం మధ్యాహ్నం ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది అంటూ బ్యానర్ వార్త వేశారు. రోడ్లు మరి విపరీతమైనటువంటి వేగాలు, ఈ టైర్లు పేలి, ఎండల్లో తీవ్రత చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఈ లారీ వాళ్ళు ఆపరండి. లారీ డ్రైవర్లు వాళ్ళ ఓనర్లు కూడా కొంచెం ఈ టైంకి వచ్చేయాలి అని చెప్పి ఒక టార్గెట్ పెట్టడం వల్ల ఈ టైర్ పేలి ఇట్లా యాక్సిడెంట్ జరిగిందంట. పోతే నిన్న ఎంసెట్ పరీక్షలు వాయిదా పడ్డాయండి. నిన్న రిలీజ్ చేయాల్సింది ఎంసెట్ ఫలితాలు రెండుకి వాయిదా అంటూ ఒక వార్తని వేశారు. దాని గురించి చూడొచ్చు. పోతే సెకండ్ పేజీకి వెళ్దాం. సెకండ్ పేజీలో ఆ చిన్నారి ఆచూకీ తెలిపితే ₹1,00,000 పారితోషికం అంటూ ఒక బ్యానర్ వార్తని మనం చూడొచ్చు. కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహార గ్రామానికి చెందినటువంటి చిన్నారి సుందర జ్ఞానేశ్వరి 25 రోజుల క్రితం అదృశ్యమైనటువంటి విషయం తెలిసింది. పోలీసులు ఎంత గాలించినా 12 బృందాలతో దర్యాప్తు చేస్తున్నా నేటి ఆధారం లభించడం లేదు. ఈ తరుణంలో పోలీసులు చిన్నారి చిత్రంతో కూడిన గోడ పత్రికల ద్వారా చుట్టుపక్కలటువంటి జిల్లాలతో పాటు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వీటిని అతికించారు అంటూ ఒక బ్యానర్ వార్త ఇచ్చారు. అలాగే ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చారు. చిన్నారి కనపడటం లేదు అని చెప్పి. సోషల్ మీడియాలో రకరకాల వార్తలు, ఆ తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. సోషల్ మీడియాలో ఈ బిడ్డ కోసం ఏదో వచ్చేసింది, అదో ఏంటది పాము తినేసిందని ఏదో రకరకాల వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు వెటకాలకు ఎంత పెద్ద టెక్నాలజీ ఉన్నా, ఎంత ఇది ఉన్నా ఆ పాప దొరకట్లేదని ఎట్టకేలకు 25 రోజుల తర్వాత ఒక బ్యానర్లు అతికిచ్చి ఫోన్ నెంబర్లు ఇచ్చారండి. చూడాలి. పోతే ఇంకొక వార్త అండి. సాయికృష్ణ శవాన్ని కూడబలుక్కుని మాయం చేశారు. కస్టడీలో విపరీతంగా కొట్టడం వల్లే మృతి. అశోక్, నానాజీ రిమాండ్ రిపోర్టులో సిట్ నిందితులకు 14 రోజులు రిమాండ్ విధించినటువంటి కోర్టు వేరు జైలుకు తరలింపు అంటూ సాయి గాదికృష్ణ లాకప్ డెత్ కేసు గురించి మిగతా 2 కానిస్టేబుల్ కూడా లొంగిపోయారు కదా అండి. దాని గురించి ఈరోజు బ్యానర్ వార్తలో వేశారు. కృష్ణలంక స్టేషన్ లో సాయి కృష్ణకు మే 8న రాత్రి సిఐ నాగరాజు A1 గా, అశోక్ కుమార్ A2 గా, నాని A3 గా కానిస్టేబుల్ బాబురావును, హెడ్ కానిస్టేబుల్ సాంబయ్యను వివరించారు. తర్వాత కనిపించకుండా పోయిన కస్టడీలో విపరీతంగా కొట్టడంతో సాయి కృష్ణ చనిపోయాడని, నిందితులంతా కూడబలుక్కుని శవాన్ని మాయం చేశారని, 3 రోజుల పాటు మే 6, 7, 8 వరకు సాయి కృష్ణ
పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు. తర్వాత అతన్ని ఫోన్ టవర్ లొకేషన్ ఆచూకీ లేదు అని హెడ్ కానిస్టేబుల్ అశోక్ నాని రిమాండ్ రిపోర్ట్ లో సిట్ పేర్కొంది. సౌత్ ఏసీపీ మానవ ఎదురు లొంగుబాటుపై వీరిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. మంగళవారం రాత్రి అశోక్ ను నానాజీని విజయవాడ ఏజీఎం ఎఫ్ఈ కోర్టులో న్యాయవాది శ్రీకాంత్ ఎదుట హాజరుపరిచారు అంటూ చాలా క్లియర్ గా ఎలా చంపారు, ఏ విధంగా చేశారని క్లియర్ గా రాశారు. మరి ఈ కేసులో ఇద్దరు నిందితులు కూడా వచ్చారని చెప్పి వ్యక్తిగతంగా మాట్లాడినటువంటి న్యాయవాది ఏం మాట్లాడారని చెప్పి గురించి ఇచ్చారండి. మామూలుగా ఏం లేదండి. ఈ మధ్యలో ఒక సినిమా వచ్చింది కదా, జై భీమ్ అని ఏదో ఒక సినిమా వచ్చింది. కాకపోతే దాంట్లో అతను చాలా మంచివాడు. ఇక్కడ ఇతని మీద కొన్ని కేసులు ఉన్నాయి. ఎంత పెద్ద కరడు కట్టినటువంటి తీవ్రవాది అయినా కొట్టే హక్కు, చంపేసే హక్కు మనకు లేదు. కానీ ఇక్కడ అతన్ని కొట్టి వీళ్ళే శవాన్ని మాయం చేసి గందరగోళం చేశారు. ఎందుకంటే పవర్ వాళ్ళ చేతిలో ఉంది, మనం ఏమీ చేయలేం. చూద్దాం. పోతే నెక్స్ట్ వెళ్తే బ్లేడ్ తో ఇద్దరు పిల్లలు గొంతు కోసిన హత్య, అనంతరం తల్లి ఆత్మహత్య యత్నం అంటూ ఒక వార్తని రాశారు. బ్లేడ్ తో ఇద్దరు పిల్లలు గొంతు కోసి హత్య అనంతరం తల్లి ఆత్మహత్య అంటూ ఒక బ్యానర్ వార్తని మనం చూడొచ్చు. ఆ తల్లికి ఏ కష్టం వచ్చిందో, తాను లేని లోకంలో పిల్లలు బాగోగులు ఎవరు చూడలేరు అనుకుందో, లేక క్షణికావేశంలో ఏమనుకుందో కానీ ఆ కన్న ప్రేగు కడుపున పుట్టిన ఇద్దరు చిన్నారి గొంతులు కోసి బ్లేడ్ తో హత్య చేసింది. తర్వాత తాను అదే బ్లేడ్ తో కోసుకుని ఆత్మహత్యానికి యత్నించింది. మృత్యువుతో పోరాడుతుంది. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలంలో ఎదురువలస గ్రామంలో జరిగినటువంటి విషాద ఘటన. పోలీసులు కుటుంబ సభ్యులతో కథనం ప్రకారం ఆ ప్రకారం ఎట్లా ఉందంటే, గ్రామానికి చెందిన కోర్మపు వరలక్ష్మిపై తన పెద్ద కుమారుడు భవానీ 4 సంవత్సరాలు, చిన్న కుమార్తె చాందిని 3 నెలలతో కలిసి సోమవారం రాత్రి ఇంట్లో నిద్రించారు. ఆమె అత్త ఇంటి బయట నిద్రపోతున్నారు. మంగళవారం తెల్లవారు లేచి చూసేసరికి పిల్లలిద్దరూ రక్తపు మడుగులో చెంది ఉన్నారు. వరలక్ష్మి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుంది. వెంటనే శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు అంటూ ఒక వార్తని చూడొచ్చు. ఎంత పెద్ద కష్టం వచ్చినా అండి, ఒకవేళ చనిపోవాలనుకుంటే నువ్వు చనిపోవాలి, కానీ పిల్లల్ని చంపే హక్కు తల్లికి కూడా లేదు. సరే, ఎనీహౌ ఆ సిచ్యువేషన్ ఎలా ఉందో మనం జడ్జి చేయలేం. పోతే ఇంకొక వార్త అండి, నెట్ కొంచెం బాగాలేదు, దాని గురించి ఏమనుకోవద్దు. భార్య కుమార్తెను చంపి రియల్టర్ అంటూ ఒక వార్తను చూడొచ్చు. భార్య కుమార్తెను చంపిన రియల్టర్ అంట. చూద్దాం. భార్య కుమార్తెను చంపి ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య చేసుకుని ఉదంతం తమిళనాడులో జరిగినదంటండి. అన్ని పొద్దున్నే ఈ వార్తలు ఉన్నాయి. పోతే 2 ఏళ్ల పంచాయతీలకు 4,200 కోట్లు జమ చేశాం. 10,000 మందికి పైగా ఉద్యోగులకు పారదర్శకంగా పదవులు ఇచ్చాం. పంచాయతీల్లో అనేక సంస్కరణలతో మెరుగైనటువంటి పాలన అందించాం. జీడీఎస్ వెంకటకృష్ణ పదవీ విరమణ సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అంటూ ఒక వార్తని చూడొచ్చు. పంచాయతీలకంట 4,200 కోట్ల రూపాయలు జమ చేశారంట. ఇంతకు ముందు గడిచినటువంటి ప్రభుత్వం చేసినటువంటి దాని గురించి. ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామ స్వరాజ్య సహకారం అందుతుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. గత ప్రభుత్వం పంచాయతీ నిధులు మళ్లించి కూటమి ప్రభుత్వంలో 2 ఏళ్ల పంచాయతీలకు 4,200 కోట్లు జమ చేశాం. పంచాయతీ వ్యవస్థ సంస్కరణలు తీసుకొచ్చి మెరుగైన పాలన అందిస్తున్నాం. 10,000 మందికి పైగా ఉద్యోగులు పారదర్శకంగా పదోన్నతులు కల్పించాం. ఇది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి విషయాన్ని గురించి ఇచ్చారండి. గత ప్రభుత్వం నిధులు మళ్లించడంలో చాలా దిట్ట. పంచాయతీ రాజ్ వ్యవస్థలో ఉన్నటువంటి డబ్బులు మొత్తం జీరో అని చేశారు. ఇది మాత్రం నిజం. దాని గురించి ఇప్పుడిప్పుడే మొత్తం బూడ్చుకుంటా వస్తున్నారు పంచాయతీల్లో. దాని గురించి చేశారు. పోతే అద్విక కేసులో సిపిపై తప్పుడు ఆరోపణలు ముక్త కంఠంతో ఖండించినటువంటి డీసీపీలు అంటూ ఒక వార్తను చూడొచ్చు. అద్విత్వ ట్రేడింగ్ అక్రమ డిపాజిట్ల కేసుల విషయంలో ఓ దినపత్రిక వచ్చినటువంటి ఆరోపణలు అవాస్తవం అని చెప్పి నిన్న ఒక వార్తని చూడొచ్చు. 15 కోట్ల డ్రగ్స్ స్వాధీనం, పొట్టల్లో కొకైన్ మాత్రలను స్మగ్లింగ్ చేసినటువంటి మహిళ అంటూ ఒక వార్తను చూడొచ్చండి. ఇది కూడా ఒక సినిమా వచ్చింది కదండి, ఇది సూర్యది. అంటే ముందు డ్రగ్స్ ని పొట్టలో మింగేసి ఎయిర్పోర్ట్ లో నుంచి చాలా చాకచక్యంగా తప్పించుకున్నటువంటి సినిమా ఒకటి, ఆ సినిమా గురించే ఇచ్చారు. పొట్టల్లో కొకైన్ మాత్రలు అంటండి. సేమ్ అలాగే మింగి బయట వెళ్ళి ఇనుమాయించి తీసేసుకుంటారు. దాని గురించి వార్త ఇచ్చారు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో
కోట్ల విలువ చేసేటువంటి డ్రగ్స్ అధికారులు స్వాధీనం చేసుకోరు. ఆ, ఇదియో ఇథియోపియా నుంచి చెన్నై వస్తున్నటువంటి ఇదో మోఫియా ఎయిర్ లైసెన్స్ విమానంలో డ్రగ్స్ అక్రమంగా తరలిస్తున్నటువంటి కేంద్ర రెవెన్యూ దర్యాప్తు విభాగానికి రహస్య సమాచారం అందింది. ఆ మేరకు అధికారులు సోమవారం విమానాశ్రయంలో నిఘా పెట్టారు. కెన్యా నుంచి ఇథియోమోఫియా మీదుగా పర్యటన వీసాతో వచ్చినటువంటి 35 ఏళ్ల కెన్యా మహిళను అధికారులు ప్రశ్నించగా పొంతనలేని సమాధానం చెప్పింది. ఆమెను చెన్నై విమానాశ్రయంలో కస్టమ్స్ కార్యాలయానికి తీసుకువెళ్లి సోదాలు చేయగా ఎలాంటి అనుమానిత వస్తువులు పట్టుబడలేదు. అనుమానంతో విమానాశ్రయ ఆసుపత్రికి తీసుకువెళ్లి పొట్ట ప్రాంతంలో స్కాన్ చేయగా ఎక్కువ మొత్తంలో మాత్రలు మింగినట్టు తెలిసింది. వీటిని తీశారంట అని చెప్పి ఒక వార్త వచ్చిందండి. సేమ్ అలా సినిమాలో, సూర్య సినిమాలో కూడా సేమ్ ఇలాగే ఉంటుందండి. సినిమా పేరు మర్చిపోయాను. సో ఆ గురించి వేశారు. పోతే ఇంకొక వార్త అండి. కూటమి నేతలు సౌండ్ చేస్తే వాళ్ళకు రౌండ్ అవుతుంది. మేకప్ వేసుకున్నారంటే కోపం వచ్చేస్తుందా? మహిళా కమిషన్ విచారణ అనంతరం మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలు అంటూ ఈ మధ్య కాలంలో గుడివాడ అమర్నాథ్ హోంమంత్రి గారి గురించి మాట్లాడినటువంటి అసభ్య మాటలు నిన్న దాని గురించి మాట్లాడారండి. హోంమంత్రి అనిత పైన వ్యాఖ్యల విషయంలో వైకాపా నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వెనక్కి తగ్గేది లేదు. మేకప్ వేసుకుంటున్నారంటే కోపం వచ్చేస్తుందా? అలా అంటే మహిళా లోకమంతా అట్లా అన్నట్టేనా ప్రశ్నించారు. ఈ మాటలకు కట్టుబడి ఉన్న ఏ ఒక్కదాన్ని వెనక్కి తీసుకొని ఇకపై అరే తురే అని మాట్లాడే ధైర్యం ఏ ఒక్క కూటమి పార్టీ నాయకులకు చేసినా అలాంటి సౌండే వింటున్నా వాళ్లకు రౌండ్ అవుతుంది అని హెచ్చరిస్తున్నా. మంగళవారంలో హాజరై విచారణ ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర హోంమంత్రిపై నేను చేసినటువంటి వ్యాఖ్యలు రాజకీయమే. దీనిపై తెదేపా తప్పుడు ప్రచారం చేస్తుంది. వచ్చే ఏడాది జగన్ పాదయాత్ర మొదలు పెట్టాక కూటమి ప్రభుత్వానికి అంతిమయాత్ర మొదలైనట్లే అని చెప్పి వాళ్ళు మాట్లాడినటువంటి మాటల గురించి ఇచ్చారు. అలాగే పొన్నవాళ్ళ సుధాకర్ గారి గురించి ఇచ్చారు. ఆయన లాయర్లు కాబట్టి మనం ఏం పెద్దగా మాట్లాడలేం. ఎలాగైనా మాట్లాడొచ్చు. వాళ్ళు మాట్లాడేసి దాన్ని ఆయన వెనక్కి తీసుకోరంట. అయితే ప్రభుత్వ ధర కిలో ₹6, పెద్ద అయిన కంపెనీకి అయితే ₹4 నుంచి ₹5. వైకాపా నేత సంస్థ తోతపూరికి ఇచ్చేది ఇంతే అంటూ ఒక బ్యానర్ వార్తని మనం చూడొచ్చు. సో నెక్స్ట్ పేజీకి వెళ్దామండి. నెక్స్ట్ పేజీలో ఏముందో ఒకసారి క్లారిటీగా చూద్దాం. ఇంకొక మెయిన్ అడిషన్ అండి. దాని గురించి ఇచ్చారు. ప్రకృతి అందాల అదనపు సొబగులు 172 కోట్లతో గండికోట అఖండ గోదావరి ప్రాజెక్టుకు ఆధునిక హంగులు సెప్టెంబర్ నెలాఖరుకు పర్యాటకులకు అందుబాటులోకి అంటూ మన గండికోట గురించి 172 కోట్లతో దాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారండి. పర్యాటకులని ఆకర్షించడం కోసం దాని గురించి ఒక బ్యానర్ వార్తలో చేశారు. సెప్టెంబర్ నెలాఖరు కల్లా పర్యాటకులకు అందుబాటులోకి తీసుకొస్తారంట. దాని గురించి ఇచ్చారు. అద్భుత ప్రకృతి అందాలను ప్రకృతిగా నిలిచినటువంటి గండికోట అఖండ గోదావరి పర్యాటక ప్రాంతంగా అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చెందుతున్నాయి. కేంద్రం ప్రభుత్వ సాస్కీ పథకం కింద కేటాయించిన 172.35 కోట్లతో ఆ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు, సందర్శకులను సౌకర్యాలను, పర్యాటక ఆకర్షణలు సిద్ధం చేస్తున్నాయి. గత 2 ఏళ్ల కంటే 70% మేర పనులు పూర్తయ్యేలా మిగిలినవి సెప్టెంబర్ నెలాఖరు కల్లా పూర్తి చేస్తున్నారు. దేశ గ్రౌండ్ కాన్వాయ్లో పేర్కొన్నటువంటి గండికోట అందాలను పర్యాటకులకు దగ్గర నుంచి వీక్షించేలా శాస్కీ పథకంలో 77.97 కోట్లతో ప్రభుత్వ అభివృద్ధి పనులు చేపడుతుంది అంటూ ఇది శాస్కీ స్కీమ్ కేంద్ర ప్రభుత్వం దగ్గర ఇట్లాంటి ఏ స్కీమ్ వచ్చినా దాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం చాలా ఈజీగా తీసుకుంటుందండి. తీసుకొని కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ శాస్కీ పథకం కింద 172.35 కోట్లతో ఈ గండికోట దాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. దాని గురించి ఇచ్చారండి. గండికోట లోపల ప్రత్యేకతలు ఏ విధంగా ఉంటాయంటే గండికోట లోపల మరో 2 కిలోమీటర్ల మేర నడక మార్గం అభివృద్ధి చేస్తున్నారు. ఈ మార్గంలో రంగనాథ స్వామి దేవాలయం, మాధవీరావు స్వామి ఆలయాలు, మసీదులు, రాజుల కాలం నాటి కట్టడాలు చూడొచ్చు. గండికోట ప్రత్యేకతపై
యాంపీ థియేటర్లో డిజిటల్ స్క్రీన్స్ పై వీడియోలు ప్రదర్శిస్తున్నారు. సమావేశాలు, సాంస్కృతిక కార్యకలాపాల నిర్వహణకు 1000 మంది కూర్చున్నటువంటి సామర్థ్యం గల ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం నిర్వహిస్తున్నారు. పర్యాటకులు వసతికి ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యాలతో టెంట్ సిటీ ఏర్పాటు చేస్తున్నారు అంటూ ఒక వార్తని మనం చూడొచ్చు. ఎందుకంటే పర్యాటకుని బాగా అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి చూడొచ్చు. టైటిల్ భీమవరం బుల్స్ అంటండి ఈ ఏపీఎల్ జరుగుతూ ఉంది కదా, దాని గురించి ఒక వార్తని మనం చూడొచ్చు. పోతే మందా తుఫాను బాధితులకు 285 కోట్లు. రాష్ట్రంతో 2025 అక్టోబర్లో వచ్చిన మందా తుఫాను వల్ల నష్టపోయినటువంటి వారి వివిధ రూపాల్లో అందించేటువంటి సహాయం 285.61 లక్షల కోట్లుగా మంజూరు చేస్తూ విపత్తు నిర్వహణ శాఖ మంగళవారం ఉత్తర్వులు ఇచ్చింది అంటూ ఒక వార్తని చూడొచ్చు. మన ఈనాడులో కూడా దీన్ని వార్త రాశారు. 26 జిల్లాల్లో రిజిస్ట్రేషన్ సేవల కేంద్రాలు అంటండి, దాని గురించి ఒక వార్త ఇచ్చారు. పరిశ్రమలకు అదనపు రుణం 100 కోట్ల వరకు అవకాశం అంటూ ఒక వార్త ఉంది. పరిశ్రమలకు అదనపు రుణం 100 కోట్లకు అవకాశం అంటండి. పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి సంక్షోభంలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిశ్రమలను ఆదుకునేందుకు పవర్ కట్ అయిందండి, క్షమించాలి. సారీ అండి, బయట విపరీతమైన వర్షం రావడం వల్ల పవర్ కట్ అయింది. ఇప్పుడు ఎక్కడా కరెంట్ వచ్చేటువంటి సిచ్యువేషన్ లేదంటున్నారు, క్షమించండి. థ్యాంక్ యూ.